గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఆలియాలో ఈ నెల 2న సీఎం కేసీఆర్ ప్రగతి సమీక్ష ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. దళితుల అభివృద్ధి అంశంలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం. హరితహారం పేరుతో పోడు భూములు లాక్కుంటున్నారని మండిపాటు. నర్సీపట్నంలో ఆస్తి పన్ను పెంపుపై అయ్యన్న పాత్రుడు ధర్నా. పన్నుల పెంపుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు పోరాడాలని పిలుపు. ఫిలింనగర్ లో హనుమాన్ దేవాలయం తొలగిస్తే ఊరుకోం. రాష్ట్ర ప్రభుత్వానికి బజరంగ్ దళ్ హెచ్చరిక. ఎల్బీ నగర్ లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, హాలియాలో ఈ నెల 2వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రగతి సమీక్ష సమావేశానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సమీక్ష ప్రాంగణాన్ని, హెలీప్యాడ్ ప్రాంతాన్ని ఎస్పీ ఏవి రంగనాథ్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే నోముల భగత్, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తక్కెలపల్లి రవీంద్రరావు పరిశీలించి తగు సూచనలు చేశారు. హెలీప్యాడ్ ను ఎమ్మెల్యే నివాసానికి దగ్గరలో ఏర్పాటు చేశారు. హెలికాప్టర్లో సాగర్ చేరుకుని అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని అటు నుంచి నేరుగా మార్కెట్ యార్డ్ లో నిర్వహించే సమీక్ష సమావేశానికి వెళతారని ఎస్పీ తెలిపారు. సమీక్ష సమావేశంలో పాల్గొనే సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులకు ప్రత్యేకంగా పాసులు జారీ చేయనున్నారు. పాసులు పొందిన వారిని మాత్రమే సమీక్ష సమావేశానికి అనుమతించనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తున్నారు. ఆ సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన మా ఎమ్మెల్యే భగత్ గారితో చేయడం జరిగింది. ఆ రోజు హెలికాప్టర్ ద్వారా హాలియాకు వస్తున్నారు. వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతోటి, అధికారులతో సమీక్ష సమావేశము జరుగుతుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు కానీ, తాగునీరు కానీ, రోడ్లు, విద్యుత్తు, పంచాయతీరాజ్ తదితర సమస్యలన్నీ కూడా అక్కడ చర్చకు రావడం జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా ప్రజలు కోరిన విజ్ఞప్తులైతేమి, అప్పుడు ఇచ్చిన హామీలైతేమి, ఇంకా ఇతర సమస్యలన్నీ కూడా గౌరవ మంత్రి గారు, శాసనసభ్యులు భగత్ గారు, ఇంకా ఇతర విషయాలన్నీ కూడా ఆ సమీక్ష సమావేశంలో చర్చకొచ్చి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన తీసుకెళ్లడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలను కూడా మరి ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చే విజ్ఞప్తులు కానీ, ఇక్కడ ఉన్న గుర్తించిన సమస్యలు కానీ పరిష్కరించడం జరుగుతుంది. ఆ రోజు ఏ సమయానికి వస్తారు ఏంటి అనేది మరి ఈరోజు సాయంత్రం వరకు మేము వివరంగా తెలియజేస్తాం. మిగతా విషయాలు ఎమ్మెల్యే. ఇందిరమ్మ రాజ్యంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే కేసీఆర్ సర్కార్ పోలీసులతో దాడులు చేసి ఆ భూములను లాక్కుంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ హరితహారం పేరుతో పోడు భూములు లాక్కుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఎన్ని భూములు పంచారో శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దళితులకు 10 లక్షలు ఇస్తామంటే తనను ఎవరు అడ్డుకట్టున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలయ్యే విధంగా చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను పెట్టి దళిత బంధుపై ఏకగ్రీవ తీర్మానం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న సచివాలయం భూములని లేదంటే ప్రగతి భవన్ ను అమ్మి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదన్నారు. దళిత, గిరిజన దండోరా చేసి కేసీఆర్ గడీలను పగలగొడతామని హెచ్చరించారు.
ఒక లంబాడ ఆదివాసీ బిడ్డలు ఐఏఎస్లు ఐపీఎస్లై రాజ్యాలు ఏలే విధంగా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా కేంద్రంలో మంత్రులు ఈ పక్కన సభ ఈ పక్కన గీతక్క ఈ పక్కన పట్టణ ఎస్టీ ఎస్సీ ఎస్టీ సప్లాన్లు చేసి శాసనసభలను నడిపించి మంత్రులుగా మిగతా జనరల్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకంటే అత్యంత నైపుణ్యంతో విజ్ఞానంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన మాట వాస్తవం కాదా? తెలంగాణ బిల్లును చట్టసభలలో తెచ్చినప్పుడు నేను శాసనసభలో 4 కోట్ల తెలంగాణ బిడ్డల తరఫున గలం విప్పినప్పుడు ఆ శాసనసభ పక్ష అధ్యక్ష స్థానంలో మిత్రుడు పెద్దలు భట్టి విక్రమార్క గారు అక్కడ కూర్చొని తెలంగాణ గురించి మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండు. ఇన్ని అవకాశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయి కదా. మరి నేను ఇవాళ అడుగుతున్న మా గిరిజన 19 నియోజకవర్గాలలో ఉన్న 1,30,00,000 మంది దళిత గిరిజనుల కుటుంబాలకు శాసనసభ సమావేశం పెట్టు, ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టు. పెద్దలు భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో 100% మేము ఆమోదం తెలుపుతాం. ఇవాళ నీ దగ్గర నిధులు లేకపోతే నీ చుట్టపల్లకు కావాల్సిన వాళ్ళకు నీకు కావాల్సిన దగ్గర రోడ్లు వేసుకోవడానికి ప్రభుత్వ భూములు అమ్ముతున్నావు కదా. ఈ దళిత గిరిజనులకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడానికి సొమ్ము లేకపోతే నీ ప్రగతి భవన్ 10 ఎకరాలు అమ్ముదాం, సెక్రటేరియట్ దగ్గర 20 ఎకరాలు అమ్ముదాం, సరిపోకపోతే ఇంకేమైనా అమ్ముదాం. కోటపేటలో భూములు అమ్మిన అంటున్నావు కదా. నువ్వు ఉండడానికేమో 150 గదులల్లా 10 ఎకరాలల్లా పెద్ద భవంతి కట్టుకొని పెద్ద గడిని నిర్మించుకొని బ్రతుకుతున్నావు. ఇవాళ నిజంగానే దళితులకు గిరిజనులకు నువ్వు 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటే ట్యాంక్ బండ్ మీద ఆ పక్కన కడుతున్న సచివాలయం 25 ఎకరాలు ఉంది, అమ్ముదం పట్టు, ఆక్షన్ పెట్టు, ప్రగతి భవన్ పెట్టు. ఆక్షన్లా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, నీకు జాతి ఉంటే, నీ జాతికి సిగ్గు శరం ఉంటే, నీకు చీము రక్తం ఉంటే మా దళిత గిరిజన జాతి కోసం ప్రగతి భవన్ అమ్మడానికి, సచివాలయాన్ని తెగనమ్మడానికి ఏకగ్రీవ తీర్మానం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నీకు దమ్ముందా రా. ఆస్తి పన్ను పెంపుపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నిరసన ర్యాలీ ధర్నా చేపట్టారు. కరోనా విపత్కర పరిస్థితిలో ఆస్తి పన్నులు పెంచడం దారుణమని ఆయన విమర్శించారు. అయ్యన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో పన్నులు సగం మేర తగ్గిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ ప్రభుత్వం పన్నులను పెంచి వసూలు చేయడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా పన్నులు పెంచడం పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దమన్నారు. నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో పన్నులు తగ్గిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక ట్యాక్స్ తగ్గించాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి తగ్గించాలి కానీ దొంగ జీవోతో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పన్నుల పెంపు నిర్ణయంపై అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జనానికి ఫ్రీగా వచ్చేదంటే సరదా కదా. అమ్మ ఎమ్మెల్యే గారు 20 శాతం తగ్గించారని చెప్పి జీవో తీసుకొచ్చారు. జీవో అని మన ఊళ్ళో కొంచెం పెద్దలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వైసెస్ పెద్దలు, వీళ్ళందరూ తీసుకెళ్లి ఎమ్మెల్యే పాలాప్ శాఖ ఏ శాఖ కూడా చేస్తారు. ఆ జీవో దొంగ జీవో. చట్ట ప్రకారంగా గెజిట్ నోటిఫికేషన్ అవ్వకుండా జీవో ఇవ్వడం కుదరదు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. నువ్వు ఆ జీవో వచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందా? గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా? గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా జీవో ఎలా చెల్లింది అంటే ఆ రోజు జనం ఎల్లోరు కాబట్టి నీ మాట నమ్మేశారు, నన్ను ఓడించారు, ఓట్లేసి. ఓరే కొత్త వాళ్ళు పదవి కోసం కాదు అంటే జనాన్ని ఏ విధంగా మోసం చేసి ఉన్నది ఇవాళ చెప్తున్నాను. ఆ రోజు చెప్పొచ్చు కానీ జనం వినరు. ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా వస్తున్నప్పుడు అయ్యన్ పై చేసి కట్టుకున్నారు. కానీ ఇవాళ మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఆ జీవో రద్దయిపోయింది. ఎమ్మెల్యే తెచ్చిన జీవో ఇప్పుడు రద్దయిపోయింది. 20% తగ్గించారని జీవో ఇప్పుడు రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా 198 జీవో తీసుకొచ్చారు. ఎందుకు వచ్చేసావు? ఆ జీవో ఉంచచ్చు కదా, ఎందుకు రద్దు చేసావు? దాని సమాధానం ప్రజలకు చెప్పాలి కదా. ఇంత పెద్ద జీవో ప్రజలకు నష్టమయ్యే జీవో వచ్చినప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీలో గ్రామ సభ పెట్టాలి కదా. కనీసం 2000 మందితో మీటింగ్ పెట్టండి. నా డిమాండ్ అదే. ఎక్కడ పెడతారు మీరు? స్థలం ఉంది, ఎన్టీ రామారావు గారి స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు మీటింగ్ పెట్టండి. దానికి కమిషనరు, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ రండి.
మన ఎమ్మెల్యే గారు రమ్మనండి, వచ్చి జీవోలో ఏముందో జనాన్ని చెప్పండి. ఈ జీవో వల్ల ఎంత పెరుగుతుంది, నర్సీపట్నంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఏ ఇంటికి ఎంత పెరుగుతుంది, దానివల్ల మీకు ఎంత ఆదాయం వస్తుంది, దీనివల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది చెప్తే ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆమోదిస్తే తీసుకోండి. అందరూ ఆమోదిస్తే. కానీ ప్రజల ఆమోదం లేకుండా మీరెవరు చేయడానికి మీకు ఉన్న అధికారం పెట్టి నడుపుతున్నాను ఈవేళ. అంటే అది బేసిక్గా పోకండి. ఇక్కడ ఉన్నటువంటి అవతల పార్టీ కౌన్సిలర్లు కూడా కోరుతున్నాను నేను, దయచేసి ప్రజల కోసం మనం తగ్గాల, ప్రజలకు అండగా ఉండాలా. అంతేగాని మా విజయసాయి రెడ్డి దొంగడు చెప్పాడు అక్కడ సంఖ్య ఆగుతామంటే నాకంటే వద్దని ఎవరు అంటారు. మీరు ఇంటి పన్నుతో పాటు చెత్త పన్ను అట, చెత్త కొడుకు వేసి పన్నునే చెత్త పన్ను అంట. ఇక ఫిలిం నగర్ లోని పటేల్ నగర్ లో గల పురాతన హనుమాన్ ఆలయాన్ని తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బజంగల్ వచ్చింది. సుమారు 100 మంది బజంగల్లో కార్యకర్తలు ఆలయం వద్దకు చేరుకుని హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ భూమిని ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ భూ కుంభకోణం సుమారు 1000 కోట్ల వరకు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 2008వ సంవత్సరంలో ఈ వేలం ద్వారా బాచుపల్లి ప్రాంతంలో కేటాయించిన భూమిని ఇక్కడ కేటాయించారంటూ సదరు సంస్థ ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్థానిక నేతలకు కొంత ముట్టజెప్పి 1000 కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ సంస్థకు అప్పగించే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్ కుత్తే ఓవైసీ గానికి అదే విధంగా మనం ఈ యొక్క గుడిని కూడా మనం కాపాడుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాజీనామా చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని బోనాల ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే దళితులు ఉన్నారా అని ప్రశ్నించారు. మొదటి నుండి ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులని ముఖ్యమంత్రి చేస్తారని, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏర్పాటు చేస్తారని చెప్పి మోసం చేస్తూ వస్తున్నారని ప్రవీణ్ కుమార్ వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ ప్రజలకు వచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు మన ప్రాంగణ ఆధ్వర్యం జరుగుతున్నది.
పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు దళితులంపై జరుగుతున్నాము. అదేవిధంగా ఈరోజు దళితులకు 3 ఎకరాలని, దళితులకు డబుల్ బెడ్రూమ్ అని ఇవన్నీ హామీలు ఇస్తాడు. ఎలక్షన్లు అయిపోగానే మాట మారుస్తారు. ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మా ముఖ్య ఉద్దేశం ఒకటే, మా దళితులందరూ ముఖ్య ఉద్దేశం ఒకటే, మరి ఏదైతే కుటుంబానికి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి నేను ఇదే సందర్భంగా మన ఎమ్మెల్యే సుద్దిరెడ్డి గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. మా దళిత సోదరులందరూ పక్షాన దళిత కుటుంబాలు అందరూ కూడా బాగుపడాలంటే ఒకటే, మీరు రాజీనామా చేస్తే కనుక ఎల్బీనగర్ నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయలు విడుదలైతాయి. మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ప్రకటించారు, మీరు రాజీనామా చేస్తే 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే రాజీనామా చేస్తారని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రకటించారు. అదే చిత్తశుద్ధితో మీరు కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మీరు రాజీనామా చేసినట్టయితే దళిత కుటుంబాలందరూ కూడా 10 లక్షల రూపాయలు వస్తాయి. ఈ నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయలు నిధులు వస్తే ఎల్బీనగర్ నియోజకవర్గం చాలా బాగుపడుతుందని చెప్పి, అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి మా దళిత సోదరులందరి తరఫున మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మీరు కాంగ్రెస్లో గెలిచిన తర్వాత అభివృద్ధి చేస్తామని చెప్పి, నిధులు వస్తాయని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీ విడిన తర్వాత తెరాస పార్టీలో చేరడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది. ఏడైనా ఏడ చూసినా కానీ అదే సమస్యలు ఉన్నాయి. అదే ఏ ల్యాండ్ కూడా మీరు అసెంబ్లీ రూమ్లో ల్యాండ్ పరిష్కారం చేయలేకపోతున్నారు. ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు రాజీనామా చేస్తే మీ దళితులందరం కలిసి మళ్ళా మిమ్మల్ని ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తారని చెప్పి దళిత సోదరులకు దళిత ఆత్మగౌరవం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు ఇంటింటికి నల్ల ద్వారా త్రాగునీరు అందిస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని గౌలిదొడ్డి గ్రామం వివేకానంద నగర్ కాలనీలో మిషన్ భగీరథ పథకం ద్వారా 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గౌలిగొడ్డి గ్రామస్తులు గత కొన్ని సంవత్సరాలుగా త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపల్ చైర్పర్సన్ రేఖా యాదగిరి ప్రత్యేక చొరవతో మిషన్ భగీరథ పథకం ద్వారా 53 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మించామని తెలిపారు. కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్రజల కల నెరవేరడంతో స్థానిక మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కొక్క ఇంట్లో 6 మంది ఉన్నారు, 7 మంది ఉన్నారు అని చేసి మాకు అభివృద్ధి చేసింది మీరే. ఇక అప్పటిదాకా వీళ్ళకి ఎక్కిచ్చేస్తే అయిపోతుంది. ఏ దానికైనా కానీ మేము నేను ఆశించినందుకు మాకు అభివృద్ధి చేస్తున్నారు. మీరు సమయం వచ్చిన మమ్మల్ని గుర్తిస్తారు అంతే. అంటే బస్సుల పంట ఎందుకు తక్కువ అవుతుందంటే మీ ఆటో నుండి కావాలా బస్సులు వస్తుంది. నేను అదే చెప్పాలి. ఏముంటుంది బస్సు ఇంటికి వచ్చి పోవాలంటే డీజిల్ కట్టడం వెళ్ళాలి కదా. ఈ ఆటోలో పట్టుకోండి. ఓకే అమ్మ జర సైడ్ జర సైడ్ కొబ్బరికాయలు అమ్మ కొత్తదే అది ఇప్పుడు పెట్టింది. అయిపోయింది గుంజేసాడు అంతే. ఇంకా నిమిషం అయిపోయింది.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలులో జరిగిన అక్రమాలపై నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుల్కచర్ల మండలంలో వరిధాన్యం కొనుగోలు అక్రమాలపై, రైతులకు జరుగుతున్న అన్యాయాలపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న మోసాలను ఎండగడుతూ రైతులకు భరోసా కల్పిస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. నష్టపోయిన రైతులకు తిరిగి వెంటనే డబ్బులను వారి అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వరిధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకలపై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు భీమిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు పరశురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇతరాత్ర కారణాలు చెప్పి 41,300, 42, 43 కూడా జోకి రైతుల దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితి. దీనికి అదనంగా మళ్ళీ ధాన్యం అంతా రైస్ మిల్లుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తరిగి ఉన్నదని చెప్పేసి సంచికి 3 కిలోలు, 5 కిలోలు ఇలా ఎంత దొరికితే అంత వాళ్ళ టార్గెట్ అచీవ్ కావడం కోసం ఒక లారీకి 30,000 వరకు అచీవ్ కావడం కోసము రైతుల తరుగు పేరు మీద దోచుకున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఒక్కసారి తూకమైంది అని అంటే రైతుకు సంబంధం ఉండకూడదు. తూకమై రసీదు ఇచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. దీనిపైన ఒక వారం రోజుల లోపల రైతుల ఖాతా లోపల మళ్లీ డబ్బులు జమ చేస్తామని చెప్పి మోతీలాల్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు నాకు స్వయంగా మాటిచ్చిండు. అవసరమైతే డీసీఎంఎస్ కమిషన్ కట్ చేసైనా సరే రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తే తప్పకుండా ప్రయత్నం చేస్తామన్న మాట చెప్పిండు. ఒకవేళ అది కనుక వారం రోజులు చేయకపోతే మా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారి నాయకత్వం లోపల మేము తప్పకుండా హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు లోపల దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతివాదులుగా తయారు చేసి హైకోర్టులో కేసేసైనా సరే ఇక్కడ ఉన్న రైతాంగం మొత్తానికి కూడా వాళ్ళ ఖాతాల లోపల పైసలు పడే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కృషి చేస్తామన్న మాట తెలియజేస్తూ, ఇంకొక విషయం, మన ప్రాంతానికి గతంలో ప్రాణహిత చెవెళ్ళ రాజశేఖర రెడ్డి గారిని అడిగి నేను శాంక్షన్ చేయించుకున్నాను. పాలమూరు రంగారెడ్డి కూడా జురాల నుంచి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ ఇచ్చారు 2013లో. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి పనులు మన ప్రాంతంలో ప్రారంభం కాలేదు. పక్కనున్న మహబూబ్ నగర్ జిల్లాలో పనులు నడుస్తున్నాయి, కానీ మన వికారాబాద్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ అయితే లేవు. మన పరశురాం పక్కనే ఉన్నాడు, పరిగి అధ్యక్షుడు. వాళ్ళ సైదుపల్లిలో కూడా రైతులను ఒప్పించినాం. సైదుపల్లిలో కూడా భూములు పోతున్నాయి, మీకు గిట్టుబాటు ధర ఇప్పిస్తామని చెప్పి. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని 22 గ్రామాల్లో పల్లె ప్రగతి అభివృద్ది పనులు 100% పూర్తి చేసినట్లు భీమదేవరపల్లి ఎంపీడీఓ భాస్కర్ తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని 22 గ్రామాల్లో అభివృద్ది పనులు ముమ్మరంగా పూర్తి చేసినట్లు తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు సకాలంలో పూర్తి చేసినట్లు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షించినట్లు తెలిపారు. ఆహార పథకం ద్వారా 4,000 మందికి ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. అన్ని జిల్లాలలో చేపట్టడం జరుగుతాం. అయితే గత 2-3 ఏళ్ళ నుంచి ఎక్కువ సంఖ్యలో అది ప్రచారంతో రావడం జరిగింది. దాంట్లో భాగంగా మనం కూడా వాటిని కొంత సమాచారం సేకరించిన తర్వాత సరే ఏ పంటలు చాలామంది రైతులు కూడా ఏది వేయాలి అంటే వరిలో ఉన్న కొంత ఇబ్బంది, లేదంటే పత్తులో ఇవ్వాలి వేసి పత్తులో జరుగుతున్న ఇబ్బందులు, దానికి తోడుగా మొక్కలు ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు బట్టి రైతాంగం మారడం. రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. అన్నదాత స్థితిలో అందరూ బాగుండాలి, అందరూ మనం కూడా ఓకే. అదే కాన్సెప్ట్ తోటి ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకెళ్ళాలి. దానికి సంబంధించి ఏదైతే మనకున్న సందేహాలు, సలహాలు దానికి కావాలని మనం అనుకుంటున్నాము అవన్నీ తీర్చాలని ఉద్దేశంతో యాక్చువల్గా ఫస్ట్ దాకా స్టార్ట్ చేసినట్టు నా దగ్గరికి వచ్చి ఏవో గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. కొంచెం ఏంటి అనేది అవగాహన కల్పించాలని ఉద్దేశంతో చెప్తే
సార్ ఎమ్మెల్యే యాక్సెప్ట్ చేసి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మన రవితేజ సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఒకే దాని గురించి ఆయిల్ పామ్ ఇండస్ట్రీ పెట్టారని వరంగల్ ములుగు మధ్యలో ఈ ఆయిల్ పామ్ మొక్కలు నేను ఇంపోర్ట్ చేయిస్తాను కోస్టరికా నుంచి మొక్కలు తెప్పించి నర్సరీలో పెంచి రైతులకి ఆయిల్ పామ్ గురించి సదస్సు కోసం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. నేను బేసిక్గా ఏంటంటే సేంద్రియ వ్యవసాయం మీద జీవన ఎరువులు వాటి మీద ఒక 27 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఆయిల్ పామ్ లాభం ఎక్కువ ఉంటుందని తెలంగాణ గవర్నమెంట్ చాలా ముందుకు దీన్ని తీసుకెళ్ళాలి అనే వాళ్ళ ఇంట్రెస్ట్తో గవర్నమెంట్ ముందు మనం చాలా పుష్ చేస్తుంది. ఈ రైతులు ముందుకు వస్తారా లేదా అని చెప్పేసి నేను రైతు మీటింగ్స్ అన్ని కండక్ట్ చేసుకుని రైతులు కూడా ఫీల్డ్ విజిట్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఆశ్రాపేటకి వాళ్ళకి స్వయంగా చూపించి వాళ్ళకి చూస్తే వాళ్ళకి నమ్మకం వస్తుందని చెప్పేసి తీసుకెళ్తున్నాను అనమాట ఆయిల్ పామ్ ఇండస్ట్రీకి. ఆయిల్ పామ్ పెట్టుకున్న వల్ల రైతుకి ఏంటంటే బాగా పెట్టుబడి తగ్గి దిగుబడి బాగా వచ్చి డబ్బులు కూడా చాలా బాగా వస్తాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆలియాలో ఈ నెల 2న సీఎం కేసీఆర్ ప్రగతి సమీక్ష ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. దళితుల అభివృద్ధి అంశంలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం. హరితహారం పేరుతో పోడు భూములు లాక్కుంటున్నారని మండిపాటు. నర్సీపట్నంలో ఆస్తి పన్ను పెంపుపై అయ్యన్న పాత్రుడు ధర్నా. పన్నుల పెంపుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు పోరాడాలని పిలుపు. ఫిలిం నగర్ లో హనుమాన్ దేవాలయం తొలగిస్తే ఊరుకోం. రాష్ట్ర ప్రభుత్వానికి బజరంగ్ దళ్ హెచ్చరిక. ఎల్బీ నగర్ లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాధితం. నమస్కారం.